మంచి సువాసన కలిగినటువంటివి అయిన పూలతోటి అమ్మవారిని పూజించాలి. పూలలో ఎంత చక్కటి సుగంధం ఉంటే అమ్మవారు మనకిచ్చేటువంటి వరాలు కూడా అంత భవ్యంగా ఉంటాయి. తెలుపు ఎప్పుడు కూడా సత్వగుణానికి ప్రతీక గనక మనలో ఉండేటువంటి నిద్ర, అలసత్వం, బద్ధకం, లేక మనలో ఉండేటువంటి తామస గుణాలు, రాజస గుణాలు అయినటువంటి అహంభావం, నేను, నాది అనబడేటువంటి మమకారం, వీటన్నిటిని కూడా తెగదింపులు చేసుకొని ఒక శాంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి భవ్యమైనటువంటి శక్తిని ఈ తెలుపు అందిస్తుంది మనకి. అందుకనే సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈరోజు ఆ తల్లిని తెల్లని పూలతో పూజించాలి. అదే ప్రకారంగా పెరుగు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా అర్పణ చేయాలి. పెరుగు ఎప్పుడు కూడా నవగ్రహాలలో ఉండేటువంటి చంద్రుడికి ఆధిపత్యం వహిస్తుంది. చంద్రుడు కళలన్నిటికీ కూడా ఆధారభూతుడైనటువంటి వాడు. అందుకే ఈయనకి కళానాథుడు అనేటువంటి పేరు కూడా ఉంది. చతుషష్ఠి కళలలో ఏ కళలో ప్రావీణ్యత రావాలన్నా కానీ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అంతేగాక మనఃకారకుడు కూడా చంద్రుడే. మనయేవ కారణం బంధమోక్షయో అని చెప్పబడినట్లుగా మనం విద్య నేర్చుకోవాలన్నా, అవిద్య వైపు వెళ్ళి నాశనం అయిపోవాలన్నా రెండింటికి కూడా కారణం ఎప్పుడు మనస్సే అవుతుంది. ఆ మనస్సును నియంత్రించగలిగేటువంటి శక్తి నవగ్రహాలలో ఉండేటువంటి చంద్రుడికి ఉంటుంది కనుక ఆ చంద్రగ్రహానుకూలతను పొందటానికి, మనస్సును సవ్యమైన దారిలో నడిపించుకోవడానికి, అదే ప్రకారంగా కళా ప్రావీణ్యతను పొందడానికి గాను ఈ పెరుగు అన్నం అమ్మవారికి నివేదన చేసినట్లయితే కనుక మంచి ఉపకారిగా ఉంటుంది. ఇలా అమ్మవారికి ఆ పెరుగన్నాన్ని నివేదన చేసి దాని తర్వాత పదుగులతోటి కూడా ఈ పెరుగన్నాన్ని కనుక మనం పంచుకొని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. నవరాత్రులు 9 రోజులు కూడా ఉపవసించడానికి శక్తి లేనటువంటి వారు కనీసం నేటి నుండి ప్రారంభం చేసి మహర్నవమి వరకు ఉపవసించినా కూడా ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామని చెప్పని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి పుస్తక రూపమైనటువంటి శారదాదేవిని అర్చన చేద్దాం. ఆ శారదాంబ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఆ శారదాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి సరస్వతీ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, మననం చేద్దాం, ధన్యులమవుదాం.